అదేదో మీన్స్ భలే మంచి రోజు, పసందైన రోజు. నేను మలయాళంలో ఉన్నాను. ఇನ್ನು വളരെ മനോഹരമായ ദിവസം. ഈ യോഗത്തിനും ഹിസ് എക്സലൻസി చీఫ్ గెస్ట్ శ్రీ నల్లు ఇంద్రసేనారెడ్డి గారు, గవర్నర్ ఆఫ్ త్రిపుర, శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి ట్రస్ట్, విశ్వంభర సి నారాయణ రెడ్డి నేషనల్ లిటరరీ అవార్డు జేతావాయ ప్రముఖ కవియాయ സച്ചിദാനന്ദൻ മാഷിക്കും എൻ്റെ മുമ്പിൽ ഇരിക്കുന്ന വലിയവർക്കും എഴുത്തുകാർക്കും എല്ലാവർക്കും സുഹൃത്തുക്കൾക്കും നമസ്കാരം. എനിക്ക് കുറച്ച് സമയമേ ഉണ്ട്. ആ കുറച്ച് സമയത്തിൽ സച്ചിദാനന്ദൻ മാഷിയുടെ കുറിച്ചു സംസാരിക്കാൻ വളരെ പ്രയാസം തോന്നുന്നു എനിക്കും. എങ്കിലും ഞാൻ എൻ്റെ ശ്രമം ప్రారంభించును. ఒక కవిత ఇలా ఉంది. సచ్చిదానందన్ మాస్టర్ రాసిన కవిత వర్షం గురించి. మనమంతా కూడా ఇవాళ నిన్నటి రాత్రి నుంచి అనుకుంటున్నాను ఒక నిరంతరాయమైనటువంటి వర్షంలో ఉన్నాం. ఆ వర్షం గురించి వారు ఎలా రాస్తారో చూడండి. ఉలయిల్ వీణొలుగున్న మల, ఉలయిల్ వీణొలుగున్న మల నదిలో పడి కురిసి ప్రవహిస్తున్న వర్షం, మాందోపిల్ ఓడి కడిక్కున్న ఎండే కొచ్చు మగడ, మామిడి తోటలో పరుగులు పెడుతూ ఆడుకుంటున్న నా చిట్టి తల్లి, నా బుజ్జి తల్లి, నా బిడ్డ అంటున్నారు. అంటే వర్షాన్ని ఒక కవి ఎలా చూస్తున్నారు చూడండి. నదిలో పడి పరుగులు పెడుతున్నటువంటి వాన మామిడి తోటలో పరుగులు పెడుతూ ఆడుకుంటున్న కవి గారి బుజ్జి తల్లిలాగా, అంటే కూతురులాగా ఉందట. మళ్ళీ కాస్త ముందరికి వెళదాం. చాలా పెద్ద పోయం ఇది. నాకున్న 10 నిమిషాల్లో నేను కాసేపు కవితల గురించి మాట్లాడాలి కాబట్టి, ఎందుకంటే కవితలలో కవితలు ఉంటాయి కాబట్టి మనం వాటి గురించి మాట్లాడుకుందాం. ఏ భాష కవి అయినా కానీ. మరి మళ్ళీ ఇంకొకసారి ఏమన్నారంటే, ఇళవయ్యలిల్ తెయ్యున్న మళ, ఎండపడలో నీరెండలో కురుస్తున్న వర్షం, భర్తృగృహత్తిలే ఇక్కు యాత్రయా ఉన్న గ్రామీణ వధువాను, అత్తగారింటికి వెళ్ళిపోతున్నటువంటి పల్లెటూరి పడుచు. ఎక్కడ? నీరెండలో కురుస్తున్నటువంటి వాన. చిలమంటాయి కదా, అట్లా వేలాడుతూ ఉన్నాయి కొన్ని వర్షాలు. ఉశ్రుతి మలగలు ఉండు, అల్లరి పిల్లల వర్షాలు ఉంటాయి. తేవడిష్య మలగలు ఉండు, నేను దీనికి అర్థం చెప్పను. ప్రేత మలగలు ఉండు, భూత ప్రేత మలగలు ఉండు, ఉన్ని మలగలు ఉండు, చిన్న పిచ్చి అంటే పిల్లగారులాగా పిల్లవానలు కూడా ఉంటాయి. చెంబరెత్తి ఇదడిల్లు ఊഞ്ഞాలాడున్న, మందార పూ రేకులపై ఊయలలుగుతున్న, చువప్పు పావాడ ఎడుత కన్నెమలగల్, ఎర్రటి పరికిని ధరించి ఆడుకుంటున్న కన్నెవానలు కూడా ఉన్నాయి. కన్నె కనుక ఆ ఎర్రని పరికిని, అంటే మళ్ళీ మందార పువ్వు కాబట్టి ఎర్రని పరికిని, అట్లా ఉన్నాయి కొన్ని వానలు. ఆద్యక్తే
பிரேமபங்கத்தால் சுவத்தில் முகம் அமர்த்தி తేంగున్న కామిని మరగలు. మొదటి ప్రేమ భగ్నమైపోయి బాధతో ముఖం అటువైపు తిప్పుకొని గోడవైపు తిప్పుకొని ఆ ముఖాన్ని తన చేతులతో కప్పిపెట్టుకొని అదే పనిగా వెక్కి వెక్కి ఏడుస్తున్నటువంటి ప్రేయసి వానలు కూడా ఉంటాయి. ఇక ఇక ఎంగిలం అయినప్పటికీ എനിക്കേറ്റവും ഇഷ്ടം എനിക്കല്ല എനിക്കും ആണ് మాష్ సచ్చిదానందన్ మాషకు నాకే కాదు వారికి కూడా ഏറ്റവും ఇష్టం అత్యంత ఇష్టం ఇప్పుడు పెయ్దుకొండిరిక్కున్న మలయాను నిన్న ఇవాళ రేపు ఎల్లుండి పడబోతున్నటువంటి తొలకరి వాన. ఇప్పుడు మనకది ఎల్లినో కనుక దాదాపు తొలకరి వానే. ఇన్ని వానల కన్నా ఈ వానకున్న గొప్పతనం ఏమిటి అంటే కారణం ఈ మలైకు భూమియుడే మేలు వీణు. ఈ వానకు భూమి మీద పడి ఇల్లా మఫోన్ పేదరికంలాగా నేర్త పాటు విరళగలుకొండు సన్నని పుల్లల్లాంటి వేళ్లతో చేతి వేళ్లతో వేన నిండే విత్తుగలు కిక్కిలి పెడుట్టి వేసవికాలపు విత్తనాలకు చెక్కెలి గింతలు పెట్టి వేసవికాలపు విత్తనాలకు గిలిగింతలు పెట్టి నన్ను తూవలు గలాలు మన్నినే మూడాను కలియున్నోళ్ళు తడిసిపోయినటువంటి చిలుక ఈగా వివర్తనం ఒక కూడు విట్టు కూడు మాట్టమాను. కవిత్వాన్ని అనువదించడం అంటే ఒక గూడు వదిలి ఇంకో గూడుకు మారటం. వివర్తకన్న అనువాదకుడు മനസ്സു കളിലൂടെ ഊളിയിടുന്നു മത്സ്യം വെള്ളത്തിലൂടെ ఊడియుడున్నది പോലെ చేప నీళ్ళ అడుగు భాగం నుంచి వేగంగా ఎలా ఈదులాడుతూ ఉంటుందో అనువాదకుడు ఆయా రచయితల మనస్సుల్లోంచి ఈదులాడుతూ ఉంటాడు. വിവർത്തകൻ മനസ്സുകളിലൂടെ ഊടിയിടുന്നു ഓരോ വാക്കിൻ്റെയും തീരത്തു അവൻ തരിമണവിൽ കുനിഞ്ഞിരിക്കുന്നു. ఒక్కో పదం యొక్క మాట యొక్క తీరంలో ఈ అనువాదకుడు ఆ తీరంలో ఉన్న ఇసుకలో వంగి కూర్చున్నాడు. కవితా వివర్తనం కవిత్వం అనువదించడం విక్రమాదిత్యన్ కథయిలే. విక్రమాదిత్యన్ కథలో అంబరప్పిక్కున్న తలమాట్టి వైకలాను. కవిత్వపు అనువాదం ఆషామాషి పని కాదు. ఇందాక నేను చేస్తున్నది అదే విన్నారు. కవిత్వపు అనువాదం ఆషామాషి పని కాదు. అది విక్రమాదిత్యుడు కథలో తలలు మార్చుతూ ఉంటారు కదా, అది అట్లాంటిది. పైపెచ్చా తల మార్చడం కూడా నిదానంగా కాదు, మనల్ని అబ్బురపాటుకు గురి చేసే తలమాటి వైకల్ అను ఎన్నదు సచ్చిదానంద మాస్టరే అభిప్రాయമാണ്. వివర్తకన్ తండే ఉడలి అనువాదకుడు తన ఒంటి మీద మట్టరు కవియుడే శిరస్సు తాంగి నిరుతును. అనువాదకుడు తన ఒంటి మీద ఇంకొక కవి యొక్క తలకాయను పెట్టుకొని నిలుచుంటాడు. అనువాదకుడు తన ఒంటి మీద మూల రచయిత యొక్క తలను పెట్టుకొని నిల్చుంటాడు. ఓరో వరియం ഓരോ വഴി ഒക്കോ പങ്ക്തി ഒക്കോ ദാരി. ഒരു ദിവസം ഞാൻ എൻ്റെ കവിത എൻ്റെ തന്നെ భాషയിലേക്ക് వివర్తనం ചെയ്യുന്നതായി స్వప్నం కండు. ఒకరోజు నా కవితను నేనే నా భాషలోకి అనువదిస్తున్నట్లుగా ఒక కల వచ్చింది. ఓ రోజు నా కవితను నేనే నా భాషలోకి మాతృభాషలోకి అనువదిస్తున్నట్లుగా కలగన్నాను. నామేవరం మనం అందరం ఓరో కవితయం మన అందరం. సో నాట్ ఓన్లీ ట్రాన్స్లేటర్ బట్ ఆల్ ఆఫ్ us. కనుక నామేవరం మనం అందరం కూడాను ఓరో కవితయం ఒక్కో కవితని నమ్ముడే భాషయిలేకు మన భాషలోకి వివర్తనం చెయ్యును. మూల రచయిత కూడా మొదట్లో వచ్చిన ఆలోచనలు తను అనువదిస్తూ ఉంటాడు సొంత భాషలకు. మనం అందరం చేసేది కూడా అదే. പിന്നെ అర్థത്തെ చొల్లి వళక్కిడు. అది చెప్పే అర్థాలు చాలా ఉంటాయి కాబట్టి
జగడాలు ఆడబెట్టుకుంటున్నాను, అంటే తగాదా పెట్టుకుంటున్నాను. ఎనికి తోన్నను నాకు అనిపిస్తున్నది, నాకు తోస్తున్నది ఏమిటంటే బాబేల్ ఒరిక్కలం పనితీరుగా ఇలా. బాబేల్ టవర్ ఉంది కదా, బాబేల్ టవర్లో కడుతున్నప్పుడు, నిర్మాణం చేస్తున్నప్పుడు ఒకరి మాటలు ఒకరు వినిపించకుండా భగవంతుడు ఆజ్ఞాపించాడు కదా. కాబట్టి ఇప్పటికీ ఆ టవర్ నిర్మాణం పూర్తి కాలేదు. బాబేల్ ఇప్పటికీ మరి ఆ భగవంతుడు ప్రకృతితో ఏదో మనల్ని ఆజ్ఞాపిస్తున్నట్టుంది. కానీ మనం భయపడకుండా మన సొంత కవితలను కూడా మెదట్లోంచి ట్రాన్స్లేట్ చేసి దీని మీదకి తీసుకొస్తున్నాం. ఇట్లా మరి చాలా కవితలని రియల్లీ ఐఎమ్ లక్కీ ఎనఫ్ టు హ్యావ్ దిస్ ఆపర్చునిటీ ఆన్ బిహాఫ్ ఆఫ్ సుశీల నారాయణ రెడ్డి ట్రస్ట్ అండ్ Sachidanandan. He is a global poet and he translates himself. The Sterling translations are there. He translates himself Malayalam poetry into English, and so many collections are there. He is a poetic critic, poet, translator, and so on. So many things are there, but time is not permitting.